రాజన్న సిరిసిల్ల జిల్లా అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆది శ్రీనివాస్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు గజమాలతో ఘనంగా సన్మానించారు. 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలతో పాటు విలేకరులతో మమేకమై అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేశానని స్పష్టం చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో మద్దతు తెలిపి తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ త్వరలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా తన వంతు ప్రయత్నం చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తానని శ్రీనివాస్ చెప్పారు. అదే సమయంలోనే నేను గ్రామ కమిటీ కార్యక్రమం కొన్ని అప్పుడే సస్పెండ్ కొత్తగా చెందుకు వచ్చి ఎక్కువగా వేముల నుంచే పత్రికలు రాసినప్పుడు అక్కడి నుంచి మోటార్ సైకిల్ తెచ్చి అక్కడ సమస్యలు మాట్లాడినటువంటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తే వీళ్ళు సాయంత్రం బస్సుకి ఇస్తే తెల్లారి లేకపోతే మరి తెల్లారి పత్రికల్లో సమస్య వచ్చు. అంటే ఆ రోజుల్లో పత్రికల్లో సమస్యలు వచ్చిందంటే వెంటనే కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు పంపించి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కోసం దోహదపడే విధంగా ఆ రోజు పరిపాలన ఉండేది. ఆ విధంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రజా సమస్య పరిష్కారం చేయడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడిందనేటువంటి